వెల్కమ్ టు K6 నేను విజయ్. మహారాష్ట్ర ఇసుక క్వారీ మూలంగా అనేక గ్రామాలు నాశనానికి గురవుతున్నాయని ఇక్కడ గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర పర్మిషన్తో నడుస్తున్న మాచ్నూర్ ఇసుక క్వారీ మూలంగా కల్దుర్కి, కొప్పర్గా, హంగర్గా, చిన్నమావంది, పెద్దమావంది, పెగడపల్లి గ్రామాల్లోని రోడ్లన్నీ సర్వనాశానికి గురవుతున్నాయి. ఈ గ్రామాల గుండా అధిక లోడుతో ప్రయాణించడం మూలంగా ఈ గ్రామంలోని రోడ్లు ప్లస్ అదేవిధంగా నీటి సరఫరా చేసే పైప్ లైన్లు ధ్వంసమై ఇక్కడ అనేక మంది అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం చిన్నమావంది గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. ఇసుక లారీల మూలంగా వీళ్ళ గ్రామస్తులకు కలిగే ఇబ్బందులు ఏందో వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చిన్నమావంది సర్పంచ్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. ఎటువంటి అవస్థలు పడుతున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాది నిజామాబాద్ జిల్లా బోధన మండలం మావంది కుర్దు గ్రామం. మాకు ప్రస్తుతం ఏంటంటే 24 అవర్స్ అది మాచ్నూరు క్వారీ ఏదైతే ఉందో మహారాష్ట్ర అనుమతులతో పొందినటువంటి క్వారీ అక్రమంగా తెలంగాణ రోడ్లపై నడుచుకుంటూ ఇక్కడ పలు గ్రామాలకు కండగాం, కొప్పర్గా, చిన్నమావంది, పెగడపల్లి ఈ రూట్లో వెళ్ళడం వల్ల వీళ్ళకు పరిమితులు లేకున్నా కూడా అక్రమంగా ఏదైతే ఈ తొవ్వ నుంచి పోతున్నాయో రోడ్లు అధిక లోడు మూలంగా రోడ్లన్నీ కొన్ని 100 కోట్లకు సంబంధించిన బడ్జెట్ ఈ రోడ్లకు పెట్టడం జరుగుతున్నది. ఆ రోడ్లు మొత్తం గుంతలమయంగా మారిపోతున్నాయి. ఆ గుంతలు ఏవైతున్నాయో పూడ్చడానికి కూడా ఏ క్వారీ అయినా కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉండలేకపోతున్నారు. అధిక లోడు వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి గ్రామస్తులకు. పైప్ లైన్ విలేజ్లో మేజర్గా ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఉండడం, ఈ రోడ్డు మాకు మధ్యలో ఉండడం వల్ల కొన్ని కనెక్షన్లు తెగిపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామస్తులు. అదేవిధంగా ఈ రోడ్డుపై ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి ఈరోజు. అలాగే మా ఊరు నుంచి కల్దుర్కి వెళ్ళే స్కూల్ పిల్లలు కూడా రోజు పొద్దున పూట వెళ్ళడానికి కూడా ప్రాబ్లం అవుతున్నది. నడుచుకుంటూ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. అధిక లోడుతో వరుసగా ట్రైన్ మాదిరిగా వస్తున్న ఈ లారీలతోటి చాలా ఇబ్బందులు గురవుతున్నాము, వ్యక్తపరుస్తున్నాము. దీనికి చర్య తీసుకోవాలని కలెక్టర్కు అని పైన అధికారులకు మేము సంబంధిత అధికారులు చర్య తీసుకోవాలని గ్రామస్తుల తరఫున మేము కోరుకుంటున్నాం. అంటే నీటి పైప్ లైన్ కూడా పగిలిపోతుంది అంటున్నారు కదా, ఎందుకోసం పగులుతున్నాయి? ఈ నీటి పైపులు ఏదైతే ఉన్నాయో అధిక లోడుతోటి ఒక లారీ వెళ్ళడం, ఇంకొక లారీ సైడ్ ఇవ్వడం తోటి ఆ ఉన్న పైప్ లైన్ అవి పడిపోయి ఒకసారి రిపేర్ చేపిస్తే 30,000 పైన ఖర్చు వస్తుంది. మా చిన్న గ్రామ పంచాయతీ అది మళ్ళీ మాది 30,000 ఖర్చు కావడం. మాకు వస్తాయి 6 నెలలకు 30,000. ఆ 30,000 ఒక్కసారి ఖర్చు పెడితే మిగతా పైప్ లైన్కి మేము ఖర్చు పెట్టాలో మాకు శోచనీయంగా ఉన్నది ప్రస్తుతం. అలాగే ఉత్తమ మా నిజామాబాద్ జిల్లాలో మా బోధన మండలం చిన్న మావంది కుర్దు ఉత్తమ గ్రామ పంచాయతీ సెలెక్ట్ కావడం మాకు సంతోషం. అదేవిధంగా ఈ పనులు వసూలు చేస్తున్నాం కానీ రోడ్లు చాలా దారుణంగా తయారవుతున్నాయి. మాకు ఇది ఇబ్బందికరమైన మండలం చిన్న మావంది గ్రామము. మాకు లారీల వల్ల బాగా అంటే ఇబ్బంది అంటే ఏంది సార్, అసలు విపరీతంగా అంటే అసలు రోడ్లు అనేది చాలా గుంతలు, అది ఓవర్ లోడ్లు ఏదైనా కానీ బాగా అది మొత్తం మా బ్రిడ్జిలు అవి కట్టిన కిందకి పైపులన్నీ చాలా దగ్గర బలిగిపోయినాయి. అవి ఇక్కడంటే పంటలు కూడా బాగా దుమ్ము పడుతున్నది పక్కన. ఎవరైనా రాలేదు పొదలికి కూడా చాలా ఇబ్బంది. 100 సంఖ్యలో లారీలు మనకు వస్తున్నాయి. అదైనా మాకు బోర్లు కూడా 80 ఫీట్లు 90 ఫీట్లలో 40 ఫీట్లలో మాకు బోర్లు పడుతున్నాయి ఇంతకుముందు. ఇప్పుడు ఏమంటే అసలు మొత్తం మీద ఉసుక కొండపొక్కడికి మా బోర్లు కూడా బాగా ఫెయిల్ అవుతున్నాయి ఇక్కడ చాలా వరకు. అధికారులు చర్యలు తీసుకోవాలా. మాకు ఏదంటే మంజీరా నుంచే మనకు ఫిల్టర్ వాటర్ నీళ్లు మాకున్నాయి పెద్దది. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసింది అది కూడా బాగా ఎక్కడంటే అక్కడ మాకు పైపులు బలిపోయినాయి, డ్యామేజ్ అయిపోయినాయి 2-3 సార్లు. నీళ్ళు అసలు వస్తలేవు మాకు.
గ్రామము చిన్న మందికి విపరీతంగా సమస్యలు ఉన్నాయి సార్. అసలు ఇక్కడ పట్టించుకునే వాళ్ళు అసలు సరిగా అందుబాటులో ఎవరు లేరు. అంతేకాకుండా ఇప్పుడు ఉసుక లారీల వల్ల అయితే అసలు స్కూల్ పిల్లలు ఆల్రెడీ ఇంటికాడ ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఆటోలు పోకొచ్చినాయి, సైకిళ్ళ మీద పోరాకొచ్చింది. మొత్తం స్కూల్ మొత్తం ఇప్పుడు పోయేదానికి నేను అద్దంటున్నాను. ఎందుకంటే లారీల బాధ బాగుంది. ఏ టైంలో ఏం జరుగుతుంది క్షణక్షణం భయం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు అసలు మనిషి నడవలసుక అవకాశం లేదు, అంత నిబ్రం ఉసుక లారీలు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు చేనులకు పోవాలంటే కూడా కష్టం ఉన్నది. చేనులకు వెళ్ళి బుర్జలకు వెళ్ళి నడుచుకుంటూ పట్టినా కానీ రోడ్డు మీద నడవాలంటే చాలా భయం ఉంది సార్. అంతేకాకుండా మళ్ళీ ఈ ఉసుక తవ్వుడికి అసలు నీళ్ళు అనేది మొత్తం శుద్ధ వచ్చేసి ఉసుక యాడ ఇప్పుడు మొత్తం ఏ ఆగలో చూసినా ఆగలో చూడండి, రోడ్డు చూడండి అటు. మళ్ళీ అంతేకాకుండా ఇప్పుడు మాంజర మొత్తం చూడండి, ఆగలో తవ్వితే గింత ఉసుక కాగలే మొత్తం శుద్ధం ఉంది, టోటల్గా శుద్ధం ఉంది. అసలు ఉసుక తవ్వుదామంటే చెల్మ తవ్వితే ఇన్ని నీళ్ళు వస్తుంది. ఇప్పుడు ఉసుకలో మొత్తం నీళ్ళు లేకుండా మొత్తం మట్టి మూసుకుపోయి చెట్ల మొలిసిపోయినాయి. మొత్తం గడ్డి అలము మొత్తం అసలు ఆగలా అడుగు పెడదామంటే భయం ఉంది సార్. కావాలంటే మొత్తం బ్రిడ్జి కింద మీరు వెళ్ళి చూడండి, పరదే చెట్లు మొలిసిపోయినాయి. ఆడ ఉసుకలు అసలు బోర్ల మీద మంచి పోసేటి ఆ రకం చూస్తే బోర్లు చుక్క నీళ్ళు లేకుండా మొత్తం ఎండిపోయినాయి. పుటాలకు నీళ్ళు సరిపోకొచ్చినాయి. ఇలా ఈరోజు పుట్టం పారిపించుకుందామంటే నీళ్ళు ఏదో దేవుడు పుణ్యాన ఇప్పుడు నా శునుకులు పడుతున్నాయని ఇప్పుడు బతుకుతున్నాం కానీ మొలకలు వెళ్తున్నాయి కానీ అసలు ఇంకా ముంగటి పుట్టం బతికే పరిస్థితి కూడా లేదు ఆనపడకపోతే. అంత సమస్యలు ఉన్నాయి సార్. ఎన్నిసార్లు ఇప్పుడు వెహికల్ వస్తున్నాయి, ఇప్పుడు ఎన్నో టక్కర్లు యాక్షన్లు తాగేస్తున్నారు, ఇళ్ళ మీద ఎక్కిస్తున్నారు, పెంటల మీద ఎక్కిస్తున్నారు. మరి ఏమంటే ఆ ఊరని వాళ్ళు గుర్తున్నారు, వీళ్ళు గుర్తున్నారని బిల్డప్లు కొడుతున్నారు, మాకెదురు మరల పడుతున్నారు. ఎంత ఆపినా సుఖ పట్టించుకునే వాళ్ళు మాకు అసలు ఎవరే లేరు. దీనికి గట్టి చర్య తీసుకుంటే చాలా మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. కొత్త దేశంలో మొత్తం పైప్ లైన్ కూడా పలిగింది. అక్కడ టర్నింగ్ మీద చూస్తే రైతులకు వెళ్ళాలని ఇబ్బంది ఉంది. ఎడ్ల బండి కూడా పోవట్లేదు. మోటార్ సైకిల్ నుంచి మన 4 పడ్డారు కుప్పరగా వాళ్ళు. అంత రైతులకు చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, రైతులకు మందు సంచులు కొండ పోవాలన్న ఇబ్బంది, రైతులకు పోవాలన్నా కూడా ఇబ్బంది. దీనిపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. అధిక సంఖ్యలో ఓవర్లోడ్తో అధివేగంతో లారీలు ప్రయాణించడం వల్ల ఇక్కడ గ్రామస్తులకు భయభ్రాంతులకు గురవుతున్నారనేసి గ్రామస్తులు తెలుపుతున్నారు. అదేవిధంగా మరిన్ని వివరాలు మనకు ముందుకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మనం ప్రస్తుతం కొప్పర్గా నుంచి రాజన్న చౌరస్తాలో ఉన్నాము. ఈ రోడ్డు కొప్పర్గా నుంచి బోధనకు వెళ్తుంటుంది. ఇదే మార్గం గుండా అధిక లోటుతో ఇసుక వాహనాలు ప్రయాణించడంతో మనం చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద గుంతలు ఏర్పడేసేసి రోడ్డు అధ్వాన పరిస్థితిగా మారింది. ఇక్కడ నుంచి ప్రయాణించాలంటే కూడా ఆటోలు, 2 వీలర్స్ వాహనాలు ప్రయాణించాలంటే కూడా నరకయాతన పడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. ఒక్కొక్క మొక్కల మట్టుకు గుంతలు ఏర్పడడంతో ఇక్కడ గ్రామస్తులు బోధనకి వెళ్ళాలంటే అనేక అవస్థలు పడుతున్నారు. మనం చూస్తున్నాం, ఇప్పుడు ఒక ఆటో మన వైపు వస్తుంది. ఆటోలో లేడీస్ అధిక శాతంలో ఆటోల్లో ప్రయాణిస్తుంటారు. మనం చూస్తున్నాం, ఈ గుంతల్లో పడే ప్రమాదం ఉండడంతో ఆటోలో ఉన్న వ్యక్తులు దిగి నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి ఇక్కడ నెలకొంది. తీసుకో. మనం ప్రస్తుతం కల్దుర్గి గ్రామంలో ఉన్నాము. మనం చూస్తున్న విజువల్స్లో కనిపిస్తున్నాయి, అధిక ఓవర్లోడ్తో వచ్చిన వాహనాలను ఇక్కడ గ్రామస్తులు నిలిపేశారు. ఎందుకంటే ఇక్కడ అధిక లోడ్తో ప్రయాణించడంతో రోడ్లన్నీ గుంతలమయం కావడంతో పాటు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో ఇక్కడ నుంచి ప్రయాణించాలంటే గ్రామస్తులు భయపడుతున్నారు. ద్విచక్ర వాహనం వెళ్ళాలంటే ఒక సైడ్ దొరకకుండా లారీలు అతివేగంతో రావడంతో గ్రామస్తులు అనేక భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ మనతో పాటు కొందరు గ్రామస్తులు కొట్టినా కూడా సైడ్ ఇవ్వకుండా గుంతలు మరీ విపరీతంగా అయిపోయినాయి, మోకాళ్ళకు గుంతలు అయిపోయినాయి, స్లిప్ అయి పడుతున్నారు. స్కూల్ ఆటోలు కానీ వ్యాన్లు కానీ రాలేకపోతున్నాయి. అవి చాలామందికి ఇబ్బంది అవుతుంది. వీళ్ళకి చెప్తే అర్థం చేసుకోరు. ఈ ప్రభుత్వం ఏం పట్టించుకుంటుందో ఏం లేదో అంత అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. దీని గురించి చర్య తీసుకోవాలని మేము కోరుతూ, ఈ రోడ్డుకి ఏవైనా గుంతలు పడ్డాయో తక్షణంగా కఠినంగా తీసుకొని ఏదైనా ఈ గుంతలు మూపియాలని కోరుతున్నాం. చాలా ఓవర్లోడ్ వస్తున్నాయి, అసలు సైడ్లు ఇవ్వట్లేరు. మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి మొత్తం. ఇది కండగాం పాయింట్ నుంచి, ఇది నాగిని పాయింట్ నుంచి వస్తున్నాయి ఇవి. అసలు ఇది ఏమో మాకేం అర్థం కావట్లేదు. మొత్తం అసలు సైడ్ ఇవ్వట్లేరు, ఏం లేదు. ఈ గుంతలు చేసేట వల్ల ఇప్పుడు ఇక్కడ నుంచి రావాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతున్నాయి. పొలాలకు వెళ్ళి ఆటోలు కూడా వెళ్ళట్లేవు, లేబర్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ స్కూల్ పిల్లలకు కూడా కొప్పర్గా అంగారుగా చిన్నమౌంది నుంచి సాలూరు వెళ్ళే స్కూల్ పిల్లలకు కూడా బస్సులు వెళ్ళలేకపోతున్నాయి. పొద్దున ఎంత లేట్ అయిందో ఈ స్కూల్ యాజమాన్యం కూడా ఏమంటారంటే, సార్ మీ విలేజ్లకు బస్సు రాలేకపోతుంది, మొత్తం గుంతలు బాగలేవు, అది ఆటోలు వెళ్ళట్లేవు అని చెప్తున్నారు. ఎందుకంటే దీన్ని యొక్క కఠినంగా ప్రభుత్వం ఏదైనా కఠినంగా తీసుకొని ఈ లారీలను ఆపేసి ఏదైనా ఇచ్చేయాలని మేము కోరుతున్నాము. బైక్ పైన వెళ్తే బైక్ పైన సైడే లేదు సార్, పడుతున్నాం మేము. బైక్ పైన సైడే దొరకట్లేదు. ముందల నుంచి లారీలు వస్తున్నాయి, వెళ్దామంటే దిగాలంటే గుంత, రోడ్డు పైన అసలు సైడే లేదు. మెయిన్ రోడ్డు పైన బండి వెళ్ళడానికి సైడ్ దొరకట్లేదు. కల్దుర్కి
పోవటానికి ఇబ్బంది అవుతుంది. ఇది కల్దుర్గిలోని పరిస్థితి. మరికొన్ని గ్రామాలకు వెళ్ళి ముందుకెళ్ళి మరికొన్ని గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఓవర్లోడ్తో ప్రయాణించడం వల్ల రోడ్లు ఏ విధంగా తయారయ్యాయో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు వాహనదారులు ఉన్నారు. ఇక్కడ కల్దుర్గి కొప్పర్గా నుంచి కల్దుర్గి వాడికి రావడానికి సుమారు గంట సమయం పడుతుందని ఇక్కడ గ్రామస్తులు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే రోడ్డు మొత్తం గుంతలమయం కావడంతో గుంతలు తప్పించుకొని రావడానికి అతి కష్టం మీద ఇక్కడ వరకు చేరుకున్నారు. ఇప్పుడు వాళ్ళని అడిగి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక గంట సేపు పట్టింది సార్ ఇప్పుడు రావాలంటే. మొత్తం గుంతలు ఉన్నాయి. అక్కడ నుంచి స్కూల్ బస్సు రావట్లేదు, ఏ బస్సు రావట్లేదు, ఏం లేదు, అన్ని గుంతలు ఉన్నాయి. రావడానికి ఇబ్బంది కాటుంది. ఇంత మోకాళ్ళ మంటి గుంతలు ఉన్నాయి. ఇక బైక్ మీద రావాలంటే గంటన్నర పడుతున్నది భవన్ పోవాలంటే. లారీలు మొత్తం ఇసుక లారీలు మొత్తం రోడ్ల పైన ఉన్నాయి. మొత్తం గుంతలు పడి బాధ కట్టింది సార్. ఇక కొప్పరుగా సార్ ఒక గంట పట్టింది సార్ ఇప్పుడు. స్కూల్కి వస్తాం సార్, స్కూల్కు పంపించేది ఉన్నది. రోడ్ అయితే ఇప్పుడు చాలా దుర్మార్గంగా మారింది సార్. ఇప్పుడు ఇసుక మాఫియా వాళ్ళు సార్ ఇసుక తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి డైలీ వందల కొద్ది లారీలు వెళ్తున్నాయి సార్, 10-12 లారీల టైర్లు. మరి ఇక్కడైతే ఇంకా నయం ఉంది. ఇక్కడ కొద్ది ముంగర కొప్పరగా కణగావ్ దగ్గర వెళ్తే మరి ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు నడవడానికి కూడా వీలైనటువంటి రోడ్డు మారింది. ఇప్పుడు ఇదంతా ఇసుక మాఫియా వాళ్ళు సార్. ఇప్పుడు ఇసుకని తరలిస్తున్నారు. ఏ ఇండివిజువల్ తెలియదు, అది ఎలిజిబుల్ అనేది తెలియదు, ఇక రాజకీయాలకు హస్తం ఉన్నది తెలియదు, ఏమన్నది తెలియదు. ఇప్పుడైతే ప్రస్తుతం ఇక్కడ ఉన్న రైతులకు అందరికీ, ఇక్కడ లోకల్ ఉన్నటువంటి అందరికీ అయితే చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇప్పుడు ఇదంతా ఇసుక బంద్ అయిపోవాలి సార్. ఇప్పుడు ఇసుక బంద్ అయితే ఇప్పుడు భూగర్భ జలాలు కూడా ఎండిపోతున్నాయి సార్. ఇప్పుడు పక్కన మాంజర నది వాగులు ఉన్నటువంటి నీళ్ళు వచ్చేటటువంటి ఆసక్తి కూడా లేదు ఇప్పుడు. అట్లా ఇప్పుడు ఏంటంటే బోర్లు కూడా ఎత్తిపోతున్నాయి సార్, బోర్లు కూడా నీళ్ళు ఎత్తిపోతున్నాయి. అట్లాంటి దుస్థితి మారింది ఇప్పుడు ప్రస్తుతం. అయితే ఇప్పుడైతే రోడ్లు మాత్రం గుంతలమయంగా అయిపోయాయి సార్ ఇప్పుడు ప్రస్తుతం. మనం ప్రస్తుతం కొప్పర్గా గ్రామంలో ఉన్నాము. మాచ్నూరు నుంచి ఇసుక కారీలు హంగర్గా కొప్పర్గా గుండా బోధన వైపు ప్రయాణిస్తూ హైదరాబాద్కు చేరుకుంటాయి. ఇప్పుడు ప్రస్తుతం అధిక లోడుతో వాహనాలు ప్రయాణించడంతో మనం చూస్తున్నాం కదా, కొప్పర్గా గ్రామంలో రోడ్లన్నీ అధ్వాన స్థితికి చేరుకున్నాయి. ఒక్క రోడ్డు కూడా సక్రమంగా లేకపోవడంతో ఇక్కడ గ్రామస్తులు అనేక అవస్థలు పడుతున్నారు ఈ ధ్వంసమైన రోడ్లతో. ఇక్కడ మనతో పాటు కొందరు గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. साहब क्या है ये रोड का पूरा, और स्कूल के बच्चे जा रहे हैं, पूरा ट्रैफिक जाम हो जा रही है यहाँ से वहाँ तक. कोई बोलने वाला नहीं है क्या उनको. कहाँ पे देखो परसों खोखा गिरा दिए बस स्टैंड पे. कौन गिराया? ट्रैवल्स वाला मार दिया एकदम, पूरा खोखा चलेगा. वही जगह जो हमारे आदमी रहे थे बस स्टैंड पे, कोई आदमी के ऊपर डाल दिया तो कैसा होना. स्कूल के छोटे छोटे बच्चे है, जाने का कितना बोल रहे थे कोई नहीं सुन रहे. रोड की हालत देखो, बोल रहे तो कोई सुनने वाला नहीं है. अब तुम्हारा क्या चाहना है? हमको रोना, ये गाड़ियाँ बंद होना, रोना सही करना. ये गाड़ियाँ का ट्रैफिक बंद होगी तो जमा कुछ अच्छा होता, नहीं तो हमारे स्कूल के बच्चे छोटे छोटे मर जाने के. हमको बहुत प्रॉब्लम हो रहा है. रोना का देखो ना हालत क्या है. ये पूरा पानी यहाँ से वहाँ तक. तकलीफ बोलते तकलीफ हो रही है. रोड कोई बनाने वाला नहीं है ना, बोलने वाला नहीं है. नहीं हमको స్కూల్ కొట్టిండ్రు. స్కూల్లో లేదలిగి బుగులు కట్టింది మాకు. ఇదే రోడ్లు మంచిగా లేవు, టిప్పర్లు నడుస్తున్నాయి. రోడ్లు మంచిగా చేయాలా. టిప్పర్లు అంటే ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి, పెద్ద మొత్తంలో వస్తున్నాయి. పెద్ద గాళ్ళు ఎలా ఉన్నాయి టారస్. ఇప్పుడు టిప్పర్లు వస్తున్నాయి, ట్రాక్టర్లు వస్తున్నాయి, లారీలు వస్తున్నాయి. లారీలే లారీలు ఎట్లా వేగంగా వస్తున్నాయా?